థియేటర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మూతపడుతూ ఉన్నాయండి. కారణం ఏమిటంటే వాడికి ప్రాపర్ ఫీడింగ్ లేదు. ఫీడింగ్ ఎందుకు లేదు? చిన్న సినిమాలు ఉన్నాయి కదా అని చాలామంది అంటారు. ఇవాళ చిన్న సినిమాలకి థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్లో తగ్గిపోయాయో కామన్ ప్రేక్షకుడికి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసే అలవాటు తగ్గిపోయింది. అలవాటు తగ్గిపోయి వాడు ఓటీటీకి వెళ్ళి ఇవాళ పెద్ద సినిమా హీరో వచ్చిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళడం మానుకున్నారు. థియేటర్లు బతకాలి అంటే, ఎందుకంటే ఇండస్ట్రీని కాపాడే ఫ్రంట్ సోల్జర్ థియేటర్. ఆ థియేటర్ బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. థియేటర్ ఉంటేనే స్టార్డమ్ ఉంటుంది. థియేటర్ ఉంటేనే సినిమాకి ఒక ఫెస్టివల్ కళ అనేది ఉంటుంది, పండగ వాతావరణం ఉంటుంది. సినిమాని బ్రతికించాలంటే పెద్ద హీరోల సినిమాలు నెలకి 2 వస్తేనే థియేటర్స్ నిలబడతాయి. లేకపోతే థియేటర్స్ ఉండవు. థియేటర్స్ లేకపోతే ఇందాక చెప్పినట్టుగా స్టార్డమ్ అనేది కూడా ఉండదు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ముఖ్యంగా దర్శకులు ఒక హీరోని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్లాక్ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి ఈవెన్ ఒక సినిమా కూడా రావడం లేదు. 2 సంవత్సరాలకి ఒక సినిమా వస్తుంది. దానివల్ల ఈవెన్ దర్శకులకి అన్యాయం జరుగుతుంది. ఎలా అంటే ఉన్న పెద్ద హీరోలందరినీ కూడా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి బ్లాక్ చేస్తే ఎవరైతే అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారో, చిన్న డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి హీరోలు దొరకడం లేదు. వాళ్ళకి హీరోలు దొరకాలి అంటే పెద్ద హీరోల సినిమాలు ఇంతకు ముందులాగా కనీసం 2 నెలలు 3 నెలల్లో కాకపోయినా ఒక 4 నెలల్లోనో 6 నెలల్లోనో కంప్లీట్ చేస్తే పెద్ద హీరోలతో పనిచేసే అవకాశం చిన్న డైరెక్టర్ కూడా వస్తుంది. అలాగే పెద్ద డైరెక్టర్ మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. దాంతో థియేటర్స్కి నంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. ప్రేక్షకుడికి థియేటర్కి వెళ్ళే అలవాటు అలాగే ఉంటుంది. థియేటర్ కూడా బతుకుతుంది. నేను చెప్పింది నచ్చితే ఆచరించండి, నచ్చకపోతే మన్నించండి.